ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యం కీర్తనలు 136 అధ్యాయము 3వ వచనంలో అంటాడు, ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యములు చేయగలిగినవాడు, ఆయన కృప నిరంతరముండును. ఎన్నో దేశాలు, ఎన్నో ఊళ్ళు ఈ అనుకూలమైన స్థితిలో వాతావరణం ఎలాంటిదో తెలుసు కనుక అందుకు వాళ్ళు రక్షణ కొరకు ఎంతమంది అయితే అలవటిస్తున్నారో, ఎంతమంది అయితే ఆకలితో కుంగిపోతున్నారో, ఎంతమంది అయితే బాధలతో ఇబ్బంది అయిపోతున్నారు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, వాళ్ళ కొరకు ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలు, విజ్ఞాపనలు చేయవాలని మనం చేస్తూ ఉన్నాడు. దేవుడి వాక్యము సమృద్ధిగా ఉంటుంది. దేవుడి వాక్యము ఆనందంగా ఉంటుంది. దేవుని వాక్యం మనకు అనుకూలంగా ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఆత్మ కొరకు మనసు పెట్టి దేవునికి అప్పగించే వారు ఉంటారని మనం చేస్తూ, ప్రతి ఒక్క సేవకులైతే మీ సేవకురాలైతే ప్రతి ఒక్కరు కూడా ఈ కొద్ది మాటలు దేవుడు ఆలకిస్తాడని మనం చేస్తూ, దేవుడు కృపాశక్తి సంపూర్ణుడిగా నిలబడి ప్రతి కార్యమును ఆయన సమకూరుస్తాడని యేసయ్య అతి నామములు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.